నేను అంత తేలిక ఒక్కసారి ఏం చేయమంటావు రాజా? ఎంత ఆడపిల్ల కదా, అందుకే వదిలేశాను. అది అంతకంటే ఆడపిల్ల కాదు సామ్రాట్. ఆమెకు దగ్గర కూడా పాఠం చెప్పు తీరాలి. ఆ విషయం నాకు తెలుసు రాజా. కాబట్టి మనం చెప్పే గుణపాఠం మామూలు స్థాయిలో ఉండకూడదు. మన దమ్ము ఏమిటో తెలిసే విధంగా జీవితాంతం గుర్తుండిపోయిన గుణపాఠం చెప్తాను. ఆమె ధర్మరాజు మంత్రి అన్న అహంకారంతో అమాత్రైన జీవితాలతో ఆడుకుంటాడు. ఆ అహంకారంతోనే ఆమె ప్రవర్తిస్తుంది. ఆ ధర్మరాజు ఆట కట్టించాలంటే ఆ తండ్రి కూతులకు మనం తగిన రీతిలో బుద్ధి చెప్పాలి. ఆమెను ఆయుధంగా ఉపయోగించాలి. మనం ప్రయత్నం చేస్తే వాటా కట్టుకుంటాడు, దెబ్బతిగా ప్రయత్నిస్తాడు. వారి చేతులు ఎప్పుడూ దెబ్బతిన్నారు రాజా. ఇది మామూలు దెబ్బ కాదు. వాడు నా కుటుంబాన్ని సర్వనాశనం చేశాడు. వాడి మూలంగా అయిన వాళ్ళందరినీ పోగొట్టుకుని అనాథగా పెరిగాను. ఏమిటి నీ కుటుంబాన్ని అన్ని చేశాడా? మీ వాళ్ళందరితో నిన్ను దూరం చేశాడా? అవును రాజా. సరిగ్గా 20 ఏళ్ల క్రితం మా ధర్మరాజు పోటీగా మా నాన్న ఎన్నికల్లో నిలబడ్డాడు. ఆ ధర్మరాజు ఓడించాడు. ఆకాశంలో ఒక రోజు రాత్రి మా ఇంటిపై దాడి చేసి మా నాన్నగారిని హత్య చేశాడు. అప్పుడు నన్ను మా తమ్ముడు తీసుకుని మా అమ్మ పారిపోయింది. ఆ ప్రయత్నంలో నేను వాళ్ళకు దూరమైపోయాను. మై గాడ్, మరి నీకు అంత అన్యాయం జరిగిందన్నమాట. అవును, మీ అమ్మ తమ్ముడు ఏమైపోయారు? విధి ఆడిన చంద్రంలో విడిపోయారు. ఆ రోజు ఆ గోండాల భార్యను తప్పించుకోవడం కోసం అప్పుడే కథలతో రైల్లోకి నన్ను ఎక్కించింది మా అమ్మ. మా తమ్ముడు భుజాలు వేసుకుని అది కూడా ఎక్కిపోతుండే కింద పడిపోయింది. ఆ రైల్లోనే నేను వాళ్ళకి దూరమైపోయాను. ఇంతవరకు మా అమ్మ తమ్ముడు ఏ పనులు తెలియదు రాజా. చంపి వాడి వెచ్చన చెప్పు ఈ భూమోతకు ఉడియుతం చేయాలి. వాడు అంత తేలిగ్గా చావకూడదు రాజా. 20 సంవత్సరాలుగా అంచెలంచెలుగా పెంచుకున్న ప్రతి కొడుకు వాడిని దహించి వేయాలి. వాడి పదవి పోగొట్టాలి. వాడి కూతురే వాడిని చీకొట్టాలి. ఈ ప్రజలు వాడిని పిచ్చి కుక్కను తరిమినట్టు తరిమి కొట్టాలి. అప్పుడే రాజా, అప్పుడే ఈ గుండెల పని చదవద్దు. నీకు అప్పచెల్లాలంటే నన్నేం చేయమంటావు చెప్పు సామ్రాట్. ఆ ధర్మరాజు చేసే అన్యాయాలు అక్రమాలు ప్రజలు తెలియజెప్పాలి. వాడిని భ్రష్టు పట్టించాలి. ఆ టైగంటే మంది పోటు ఆ ధర్మరాజుకు ఉడుకుతం లాంటి వాడు. వాడు చేసే దొబ్బిలు సగం వాట ఆ ధర్మరాజుకే దక్కుతుంది. వెరీ గుడ్. అయితే ఈ రాత్రికి ఆ టైగర్ గారి ఆట కట్టిందా? ఈ దెబ్బతో వాళ్ళిద్దరూ కక్కలేక మింగలేక కిరిబిక్కిరవుతారు. ఇప్పుడే వెళ్ళి ఆ టైగర్ పంతం పట్టడానికి మొత్తం సిద్ధం చేస్తా. రవీంద్ర గారు ఇంకేమైనా చెప్పారా? రేపు రాత్రి వాళ్ళ అమ్మాయి బర్త్డే పార్టీ ఉందట. మిమ్మల్ని రమ్మని చెప్పారు. వస్తారుగా? తప్పకుండా వస్తాను. ఐ విల్ కమ్ సూన్లీ. ఓకే సార్, బాయ్. జస్ట్ వెయిట్ మిస్టర్ అశోక్. అప్పుడే వెళ్ళిపోతున్నావు. వచ్చిన పని పూర్తయిందా?
చెప్పాను కదా. అన్నట్టు నా పేరు అశోకని మీకెలా తెలుసు? ఏ సామ్రాజ్యానికి నీ తనకి సరిగ్గా తెలియదు సార్. నువ్వు రవీంద్ర గారు పంపిస్తే రాలేదు. నా గురించి తెలుసుకోవాలనే నువ్వు ఈ ఇంట్లో అడిగి పెట్టావు. మీ గురించి తెలుసుకోవాలని అవసరం నాకేంటి? నన్ను పట్టుకోవడానికి నువ్వు ప్రభుత్వం నియమించి సిబిఐ చూడాలి నాకు బాగా తెలుసు. చంద్రశ్రీ తర్వాత మన మధ్య దాగుడు ముద్ర ఎందుకు? నువ్వెన్నో నేరాలు చేస్తున్నావు. నీ ఆట కట్టొచ్చి నిన్ను జైల్లో పెట్టించాలని నేను ఈ ఊరు వచ్చాను. వచ్చినా నువ్వు నన్నేమి చేయలేవు సార్. ఎందుకంటే నేను నేరస్తుని కాదు కనుక. కాదో చెప్పాల్సిన నువ్వు కాదు, న్యాయస్థానం. ఏ న్యాయస్థానం నన్ను నేరస్తుగా నిరూపించలేదు. ఏ పోలీస్ అధికారి నన్ను అరెస్ట్ చేయలేడు. పోలీసులు అంటే నీకు తేలిక అభిప్రాయం ఉన్నట్టుంది. నీ అభిప్రాయం తప్ప నిరూపిస్తాను, నేను చట్టానికి అప్పగిస్తాను. అధికారం చేతిలో ఉంది కదా అని అనవసరమైన ఆరోపణలు చేసి నా నేరాలు రుజువు చేయలేక నవ్వుల పాలవుతావు. జాగ్రత్త. నీకంటే తెలివైన మేధావులను, నీకంటే నేరస్తులను కటకటాలు లెక్కెట్టించిన దొరకొట్టును నా ముందు నీ అధికారిని చూపిస్తే నీ చేతుల సంఖ్యలు వేసి నడి బజార్లో తీసుకెళ్తాను. జాగ్రత్త. నన్ను దోషిగా న్యాయస్థానం ముందు నిలబెట్టాలని ఎందరో పోలీస్ అధికారులు బయటకెళ్ళకన్నారు. పతనమైపోయారు. అనుకంటే మనగాడువా? పచ్చినెత్తులు తాగే పరమ కిరాతకులు, నడి బజార్లో హత్యలు చేసే నరహంతకులు నా నుండి తప్పించుకోలేక చిత్తైపోయారు. మనగాడువా? నువ్వు దమ్మున్న మగాడి అయితే, తెలివైన పోలీస్ అధికారి అయితే నేను నేరం చేస్తున్నప్పుడు పట్టుకో, లొంగిపోతాను. అంతేగాని అన్యాయంగా నన్ను అరెస్ట్ చేయాలని చూస్తే నిర్దాక్షిణ్యంగా నిన్ను నేరం చేస్తాను. జాగ్రత్త. ఆల్ రైట్, నువ్వు నేరం చేస్తున్నప్పుడే పట్టుకుంటాను. తిరిగిలేని సాక్ష్యంతో, తిరిగిలేని నేరస్తుడిగా తిరిగిలేని శిక్ష వేయిస్తాను. నువ్వు గాయాన్ని బంధించాలని కలలుకుంటున్నావు, నేరను పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నావు. నువ్వు తెలివైన పోలీస్ అధికారి అయి ఉండొచ్చు, చావును కూడా ఎదిరించే మనగాడి కావచ్చు. కానీ ఏ సామ్రాట్తో పోటీ పడే కెపాసిటీ మాత్రం నీకు లేదు. సామ్రాట్, నలుగురు పోలీస్ అధికారులు ఏమార్చుంటే మాత్రం నువ్వు అజయుడు ఆనందించు. అజయ్ని అంతం చేసి శాంతిని స్థాపించేది.